మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నవను నడిపించినావే, తీరము చూపించినావే, నవను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 116వ రోజు, ఏప్రిల్ 26వ తేదీ. అంశము: దేవుడు ఎల్లప్పుడూ మార్గదర్శులను పంపుతాడు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. యోహాను 16వ అధ్యాయము 13వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. మార్గదర్శి అనే పదము మీ దృష్టిని ఆకర్షించడానికి నేను ఈ కొన్ని నిమిషాలను ఉపయోగించాలనుకుంటున్నాను. ఒక మార్గదర్శి. మీకు తెలుసా, నాకు అడవులలో చాలా అనుభవం ఉంది. ఒక మార్గదర్శి మీకు దారి చూపించేవాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మీకు ఒక మార్గదర్శి అవసరం. వేట గురించి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి పరిచయం ఉన్నందున నేను మార్గదర్శులను కలుసుకునే అవకాశం పొందాను. మరియు నేను కూడా కొలరాడోలో ఒక మార్గదర్శిని. ఎందుకంటే నాకు ఆ ప్రాంతము మరియు అక్కడి వ్యవసాయము మొదలైనవి బాగా తెలుసును. గనుక నేను కొలరాడోలో మార్గదర్శకత్వం చేయగలను. ఇప్పుడు ఒక మార్గదర్శికి దారి తెలిసి ఉండాలి. అతను ఎక్కడికి వెళ్తున్నాడో మరియు ఏమి చేస్తున్నాడో మరియు దారిలో మిమ్మల్ని ఎలా చూసుకోవాలో అతనికి తెలిసి ఉండాలి. మీరు తప్పకుండా చూసుకోవాలి. ఒక మార్గదర్శిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. మరియు ఇప్పుడు ఒక అరణ్యంలోకి ఒక యాత్రకు వెళ్ళినప్పుడు బహుశా మీరు వెళ్ళడానికి అలవాటు లేని చోటు, అలాంటప్పుడు మీరు వారు లేకుండా వెళ్ళడం మంచిది కాదు.
నిజానికి కొన్ని చోట్లకు మీరు వారు లేకుండా వెళ్ళలేరు. ఉదాహరణకు కెనడా మార్గదర్శి అనేవాడు మీ లైసెన్స్ను గేమ్ వార్డెన్కు సంతకం చేయాలి. అతడు స్వయంగా సంతకం చేయాలి మరియు మీకు అతడు బాధ్యత వహిస్తాడు. మీకు ఏదైనా జరిగితే అది అతని యొక్క పూర్తి బాధ్యత. అతడే మిమ్మల్ని చూసుకోవాలి. మీరు తప్పిపోకుండా చూసుకోవాలి. మీరు తిరిగి వచ్చే దారి తెలియని చోట మిమ్మల్ని పంపకుండా అతను జాగ్రత్త వహించాలి. మరియు ఒకవేళ మీరు తప్పిపోయినా అతడు ఆ ప్రాంతాన్ని ఎంతో బాగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే అతడు మిమ్మల్ని ఎక్కడైనా కనుగొనగలడు. అతనికి ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. లేకపోతే మార్గదర్శి కాలేడు. అతనికి మార్గదర్శిగా లైసెన్స్ ఇవ్వబడదు. ఇప్పుడు ఒక మార్గదర్శికి తాను ఎక్కడ ఉన్నాడో తనకి తెలుసును. వాతావరణం ఎలా ఉన్నా సరే అతను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలుసు. అతను ప్రతి దానితో పరిచయం కలిగి ఉన్నాడు. అతను ప్రతి దాని రూపం గురించి తెలుసు. కాబట్టి చీకటిలో ఉన్న దేనినైనా అతడు తాకగలడు. మార్గదర్శికి ఎలా వెళ్ళాలో మరియు ఏమి చేయాలో అవగాహన ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలకు ఒక మార్గదర్శిని పంపుతాడు. దేవుడు ఎప్పుడు విఫలం కాడు. ఆయన ఒక మార్గదర్శిని పంపుతాడు. మీరు అతడిని అంగీకరించాలి. మీరు దానిని నమ్మాలి. మీరు అతను చెప్పినట్లుగా వెళ్ళాలి. మీరు ఒక అరణ్యములోకి వెళ్ళినప్పుడు మీ మార్గదర్శి మనం ఈ దారిలో వెళ్దాం అని చెబితే మీరు ఆ దారిలో వెళ్ళకుంటే మీరు తప్పిపోతారు. దేవుడు మనల్ని నడిపించడానికి ఒక మార్గదర్శిని పంపుతాడు. మనం ఏమనుకున్నా సరే, ఏది సహేతుకంగా కనిపిస్తుందో మరియు ఏది అసంబద్ధంగా కనిపిస్తుందో దానిని విభజించడం మన సంగతి కాదు. మార్గదర్శికి మాత్రమే. పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను పంపాడు. వారు మార్గదర్శులు. ఎందుకంటే ప్రభువు వాక్యం ప్రవక్తకు వచ్చును. వారు మార్గదర్శులు. వారు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించారు. మనము నిన్న యెషయా మరియు ఉజ్జియా గురించి తెలుసుకున్నాము. వారికి మార్గనిర్దేశం చేయబడింది మరియు వారు ప్రజలకు మార్గనిర్దేశం చేసి నడిపించారు. మరియు ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తన మార్గదర్శులను పంపాడు. ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గదర్శిని లేకుండా ఎప్పుడూ లేడు. అన్ని యుగాలలో దేవుడు ఎల్లప్పుడూ ఈ భూమి మీద ఆయనకు ప్రాతినిధ్యం వహించే ఒకరిని కలిగి ఉన్నాడు. అన్ని కాలాలలో ఒక మార్గదర్శి అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఆత్మీయమైన అంశం. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం 2వ సమూయేలు 23-24 అధ్యాయములు మరియు లూక 19వ అధ్యాయము. మనము చదువుకున్న ఈ అంశాన్ని దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. దీనిలో ఉన్న కొద్ది సారాంశాన్ని మనకు విరిచి క్లుప్తముగా తెలియజేయునుగాక. నా ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన గణనామానికి, ఆయన మహిమ కలిగిన నామానికి, ఆయన సర్వోన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసే మన జీవిత నాయకుడయ్యుండి మనలను ముందుకు నడిపించే గొప్ప నావికుడు. మన జీవిత యాత్రలో, ఈ కాలమనే సముద్రంలో, ఈ అరణ్య యాత్రలో దేవుడే మనకు ఆధారము, ఆశ్రయము, సర్వము ఆయనే అయ్యున్నాడు. ఈ లోకమనే సముద్రంలో ఆయన మనకు గొప్ప నావికుడుగా ఉన్నాడు. ఆయన ముందుండి మనలను నడిపిస్తే మనము ఎన్నడూ ఓడిపోని అజేయ సైన్యముగా ఉండి మనం ఎల్లప్పుడూ ఆయనలో స్థిరముగా నిలుస్తూ ఆయననే వెంబడిస్తూ ఉంటే మనము నిశ్చయముగా గెలిచే ప్రజలముగా ఉన్నాము. ఈ లోకమనే అంధకారంలో మనం నశించిపోయే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి మనలను సరైన త్రోవలో పెట్టడానికి, మనము తప్పిపోకుండా ఉండటానికి, మనము నశించిపోకుండా ఉండడానికి ఆయన మన పట్ల జాలి చూపి, మన పట్ల కృప చూపి
మన పట్ల కనికెరపడి వరకు ఒక మార్గదర్శిని ఆయన పంపాడు. మనం అంధకారంలో వాక్యము లేక మనము నశించిపోయేడు వారము. అలాంటి మనలను దేవుడు కనికరించాడు. ఈరోజు ఒక గొప్ప వాక్యాన్ని, ఈ గడియ కొరకు పంపబడిన వర్తమానాన్ని వెంబడించడానికి దేవుడు మనకు గొప్ప బయలుపాటునిచ్చి, గొప్ప ప్రత్యక్షతనిచ్చి మనలను ఆయనలో నిలుపుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉన్నాడు. ఆయన గొప్ప బాధ్యత కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనలను నడిపించే గొప్ప నావికుడుగా ఉన్నాడు. ప్రతి కాలంలోనూ దేవుడు తన ప్రజలను ముందుండి నడిపించుకున్నాడు. తన మార్గదర్శులను పంపి మధ్యవర్తిత్వం జరిపించుకున్నాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే తన ప్రజలతో ఎల్లప్పుడూ ఆయన కదిలే దేవుడుగా ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఆయనే వారిని చలింపచేశాడు, వారిని జీవింపచేశాడు. నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడు ఈరోజు మనకు ముందుండి, మన ముందుండి మనలను తన వాక్కుతో నడిపిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన చేత కృప పొందిన వారమై ఉన్నాము. ప్రతిరోజు తన వాక్కును మనకిచ్చి తన విశ్వాసాన్ని మనలో నింపుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మనం చదువుకున్న ఈ అంశము ఎంతో ఉన్నతమైనది. దేవుడు ఎల్లప్పుడూ మార్గదర్శులను పంపుతాడు. ప్రియ సోదరులారా, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మగా ఉండి ఆయన మనలను సర్వ సత్యంలోనికి నడిపించుచున్నాడు. ఆయనే మనకు బోధించుచున్నాడు. ఈ లోకంలో జరిగే ఘోరమైన విపత్తులను మనకు ముందుగా తెలియపరిచి సంభవింపబో సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము శ్రమలో పడకుండా మనలను ఆయనే ముందుగా తెలియపరిచి ఆయనే మనలను తప్పిస్తూ ఉన్నాడు. ఓ నిజంగా గొప్ప దేవుడు. ప్రియ సోదరులారా, మనము ఈ లోకంలో ఆయన కంటే గొప్పదాన్ని మనము ఏమీ కలిగి ఉండలేము. అందుకే ఆయన అన్నాడు, నా కృప నీకు చాలును. నిజంగా ఆయనే మనతో ఉంటే మనకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఎందుకంటే సర్వము ఆయనలోనే ఉన్నాయి. సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ఆయన మన తండ్రి గనుక, మనము ఆయన పిల్లలము గనుక మనకి ఇష్టమైన ప్రతిదీ, మనకి ఏది ఇష్టమో ఆయనను ప్రేమతో అడిగి పొందుకునే వారముగా మనం ఉన్నాం. మనము అడగాలే కానీ ఆయన ఏదైనా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ అంశంలో పొందుపరిచిన సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక మార్గదర్శి. ఒక మార్గదర్శి అనగా ఎవరు? మనకు దారి చూపించేవాడు. మనకు తెలియని ప్రదేశాల్లో నిశ్చయంగా మనకు ఒక మార్గదర్శి అవసరమై ఉన్నాడు. మనకు ముందుండి మనలను నడిపించే వ్యక్తిగా ఒక మార్గదర్శి ఉంటాడు. మనము తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అనేక ప్రదేశాలకు తీసుకువెళ్ళి మనకు చూపించడానికి వారు మనకు మార్గనిర్దేశకత్వం చేస్తారు. ప్రియ సోదరులారా, ప్రతి సందర్భంలోనూ ఒక మార్గదర్శి మనకు ఎంతో అవసరమై ఉన్నాడు. ఒక మార్గదర్శి మనకు దారి చూపించేవాడుగా ఉన్నాడని ప్రవక్త చెప్పాడు. ఒక మార్గదర్శికి అన్నీ తెలిసి ఉండాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ మార్గదర్శి మనలను తప్పు త్రోవ పట్టించే వ్యక్తిగా కాకుండా మనలను గమ్యం వైపు, మన గురి వైపు నడిపించే గొప్ప మార్గదర్శిగా అతడు ఉండాలి. అతడు సమస్తం ఎరిగినవాడై ఉండాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మన పూర్తి బాధ్యత అతనే వహించాలి. మనకు ఏ ప్రమాదం జరగకుండా, మనము ఏ ఇరుకులో పడకుండా, మనము ఏ విధంగానూ నష్టపోకుండా ఆ మార్గదర్శి మనకు మార్గము చూపుతూ గమ్యం వైపు తీసుకెళ్లవలసిన వాడై ఉన్నాడు. మనకు ఏదైనా జరిగితే అతడే పూర్తి బాధ్యత వహించాలని ప్రవక్త ఈ సందర్భంలో చెప్తున్నాడు.
దారి తెలియని చోట మిమ్మల్ని పంపకుండా అతను జాగ్రత్త వహించాలి. ఒకవేళ మీరు తప్పిపోయినా అతడు ఆ ప్రాంతాన్ని ఎంతో బాగా తెలిసిన వాడై ఉండాలి. అప్పుడే అతడు మిమ్మల్ని కనుగొనగలడు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒక మార్గదర్శి లేకపోతే మనము ముందుకు వెళ్ళలేం ప్రియ సోదరులారా. మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ ఎన్నోసార్లు ఆ అరణ్యంలో, ఆ అడవిలో వేటకు వెళ్ళినప్పుడు తప్పిపోతూ ఉండేవాడు. అయితే దేవుని దూత మన ప్రవక్తకు మార్గనిర్దేశం చేస్తూ, మన ప్రవక్తకు మార్గదర్శిగా ఉంటూ గమ్యం వైపు నడిపించినట్టుగా మనం అనేక సందర్భాల్లో చూసాం. దేవుని చేత ఎన్నుకొనబడి పంపబడిన గొప్ప ప్రవక్త గనుక ఆయన పట్ల దేవుడే ఎల్లప్పుడూ బాధ్యత వహించేవాడు. ఆయనే గొప్ప నాయకుడిగా ఉండి ఆయనను నడిపించేవాడు. ఓ ప్రియ సోదరులారా, నిజంగా మనం గొప్పవారము. ఆ ప్రవక్త మన కొరకే పంపబడ్డాడు, మనకు మార్గనిర్దేశకత్వం చేయడానికి. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం చదువుతున్నాం, అతను ప్రతి దాని రూపం గురించి తెలుసు కాబట్టి అతను ప్రతి దానితో పరిచయం కలిగి ఉన్నాడు. చీకటిలో ఉన్న దేనినైనా అతడు తాకగలడు. మార్గదర్శికి ఎలా వెళ్ళాలో మరియు ఏమి చేయాలో అవగాహన ఉంటుంది. ప్రియ సోదరి సోదరులు, నిజంగా మనము కూడా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ ప్రాంతము పూర్తిగా తెలిసిన వ్యక్తి మాత్రమే చీకటిలో కూడా ఎక్కడ అడుగు వేయాలి, ఎటువైపు వెళ్తే ప్రమాదం ఉండదో తెలిసినవాడై ఉంటే, ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఎరిగినవాడైతే అతడు చీకటిలో కూడా ప్రయాణించగలడని ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలకు ఒక మార్గదర్శిని పంపుతాడు. దేవుడు ఎప్పుడూ విఫలం కాడు. ఆయన ఒక మార్గదర్శిని పంపుతాడు. మీరు అతడిని అంగీకరించాలి, మీరు దానిని నమ్మాలి, మీరు అతను చెప్పినట్లుగా వెళ్ళాలి. మీరు ఒక అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మీ మార్గదర్శి మనం ఈ దారిలో వెళ్దాం అని చెబితే మీరు ఆ దారిలోనే వెళ్ళకుంటే మీరు తప్పిపోతారు. ప్రియ సోదరులారా, నిజంగా మనం ఈ విషయాన్ని ఆత్మీయంగా పోల్చుకుని చూస్తే మన కొరకు పంపబడిన గొప్ప ప్రవక్తగా, గొప్ప మార్గదర్శిగా, గొప్ప గైడ్గా ఉండి మనలను నడిపించే ఆత్మీయ నాయకుడు. అతడికి అన్నీ తెలుసు. ఈ లోకమనే అంధకారంలో, ఈ చీకటిలో వాక్యము పూర్తిగా కనుమరుగైపోయి అంధకారం అలుముకున్న ఈ చీకటి ప్రపంచంలో వెలుగును తెచ్చిన గొప్ప ప్రవక్త, ఒక వెలుగునిచ్చి పంపబడిన గొప్ప ప్రవక్తగా ఆయన ఉన్నాడు. ఆయనకు తెలుసు ఈ చీకటి ప్రపంచంలో, ఈ అంధకార యుగంలో ఎలా ముందుకు వెళ్ళాలో, ఎటు అడుగు వేయాలో, ఎలా దారి చూపాలో అతడు ఎరిగినవాడై ఉన్నాడు. ప్రియ సోదరులారా, అతడుకు వాక్యం పూర్తిగా తెలిసినవాడు కాబట్టి, దేవుడే అతనిలో ఉన్నాడు కాబట్టి, వాక్యమే ప్రవక్తలో నివాసం ఉంది కాబట్టి, ఆ వాక్యము వెలుగు కాబట్టి అతడు పూర్తిగా చీకటి లోకంలో ముందుకు వెళ్ళగలడు. ఇక్కడ అంటున్నాడు, ఆ మార్గదర్శి ఈ దారిలో మనం వెళ్దాం అని చెబితే మీరు ఆ దారిలోనే వెళ్ళకుంటే, మీరు అతని మాట వినకుంటే మీరు నిశ్చయంగా దారి తప్పిపోతారు, మీరు నిశ్చయంగా నశించిపోతారు అని ప్రవక్త చెప్తున్నాడు. నిజంగా ఈరోజు మన ప్రవక్త ఈరోజు ఈ అంధకార యుగంలో, ఈ మత శాఖల సిద్ధాంతాల్లో, సంస్థాగత సిద్ధాంతాల్లో మగ్గిపోతూ నశించిపోయే వారముగా, దారి తెలియని వారముగా, తీరము చేరలేని వారముగా మనం ఉన్నప్పుడు మన ప్రవక్త వచ్చి మనకు వాక్యం అనే దారిని చూపించాడు. సత్యవాక్యాన్ని మన కొరకు తెచ్చాడు. ఆయన చెప్పిన రీతిగా మనం వెళ్ళకపోతే, ఆ ప్రవక్తను మనము నమ్మకపోతే నిశ్చయంగా మనం నశించిపోయే వారంగా మిగిలిపోతాం. రాబోయే ఆ మహా ఉగ్రతకు గురైపోతాం. ప్రియ సోదరులారా, ఆయన కేవలం దారి తెలియని మన కొరకు, వాక్యము ఎరగని మన కొరకు, సత్యవాక్యాన్ని పట్టుకుని మన కొరకు వచ్చాడు, మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి.
మనము ఎరగని సంగతులను మనకు బోధించడానికి, మనకు సంభవింపబోయే విపత్తులను గురించి చెప్పడానికి, ఆ భయంకరమైన మహా ఉగ్రత నుండి తప్పించడానికి గొప్ప మార్గదర్శిగా వచ్చాడు. దేవుని వాక్యాన్ని, దేవుని వెలుగును పట్టుకుని అంధకారంలో మగ్గిపోతున్న మన కొరకు ఆయన వచ్చాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఈ గడియ కొరకు పంపబడిన ఆ మార్గదర్శిని మనం చేర్చుకుని ఆయన చెప్పింది వింటూ మనము వెంబాడించాల్సిన గొప్ప సమయం. ప్రవక్త అంటున్నాడు, దేవుడు మనల్ని నడిపించడానికి ఒక మార్గదర్శిని పంపుతాడు. మనం ఏమనుకున్నా సరే, ఏది సహేతుకంగా కనిపిస్తుందో, ఏది అసంబద్ధంగా కనిపిస్తుందో దాన్ని విభజించటం మన సంగతి కాదు. ఒక మార్గదర్శికి మాత్రమే. పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను పంపాడు. వారందరూ మార్గదర్శులు. ఎందుకంటే ప్రభు వాక్యం ప్రవక్తలకు వచ్చును. వారు మార్గదర్శులు. ప్రియ సోదరులారా, దేవుని వాక్యం ఎవరి దగ్గరైతే ఉంటుందో వారు దేవుని ప్రజలకు దారి చూపుతూ దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వం చేసేవారుగా ఉన్నారు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటూ దేవుని ప్రజలను ముందుకు నడిపించిన వారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలమనే సముద్రంలో మనము నశించిపోయేవారముగా, మనము దారి తెలియని వారముగా ఉన్నప్పుడు మన ప్రవక్త మన కొరకు వచ్చి దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చి ఈ మత సిద్ధాంతాల్లో నుంచి, ఈ మానవ కల్పిత ఆచారాలలో నుండి మనలను బయటకు నడిపించి మనకు మార్గనిర్దేశం చేయడానికి మన ప్రవక్త వచ్చాడు. ఆయన చెప్పిన మాటను, ఆయన మన కొరకు తెచ్చిన వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ నమ్మి ఆయననే మనం వెంబడిస్తే మనం నిత్యంగా గమ్యం చేరతాం. ప్రియ సోదరులారా, మన గమ్యము యేసే, మన గురి యేసే. యేసే మన జీవిత నాయకుడై ఉన్నాడు. అలాంటి గురి వైపు, అలాంటి గమ్యం వైపు మనలను నడిపించడానికి మనకు ఒక గొప్ప మార్గదర్శిగా వచ్చిన మన ప్రవక్తను ఎల్లప్పుడూ మనం వెంబడించి మనం ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్తూ మనం ఆయననే వెంబడిద్దాం. క్రీస్తును పోలి నడుచుకున్న వారు, క్రీస్తు వాక్యంతో సిద్ధపడిన వారు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచిన వారు, అలాంటి వారిని మనం వెంబడిస్తే మనం కూడా అదే దారిలో వెళ్ళి క్రీస్తును కలియబోతున్నాం. అలాంటి గొప్ప ప్రవక్తను మనం ఎల్లప్పుడూ నమ్ముదాం. ఆయన తెచ్చిన వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం మనలో అన్వయించుకుంటూ ఈ లోకం నుంచి వేరవుతూ మనం పూర్తిగా క్రీస్తు వైపే చూస్తూ ఆయననే వెంబడిద్దాం, ఆయనతోనే వెళ్ళిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచి ఆయనే మన జీవిత నాయకుడిగా ముందుండి నడిపించి మనలను స్థిరముగా ఉంచి అంతం వరకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సర్వసత్యంలోనికి నడిపించి యేసే మన గమ్యమని, యేసే మన గురి అని తెలియచేయండి. క్రీస్తు వైపే నడిపించండి. దేవుని రాజ్యమునకు అనేక మందిని వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నేనెటు పోగలను దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. దారి తొలగి
తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని నాయకుడా నవను నడిపించినావే తీరము చూపించినావే నవను నడిపించినావే తీరము చూపించినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రీకరుడా సిలువను మోసి శ్రీకరుడా సిలువను మోసి ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూ